కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్తో ఇప్పటికే గ్యాస్ కష్టాలు కొనసాగుతుండగా ఇప్పుడు పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు పెట్రోల్ బంకులు మూతపడడం, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ, సిఎన్జి బంకుల వద్ద కూడా ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. అసలు నగరంలో ఇంధన కొరత ఉందా లేక ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలే ఈ గందరగోళానికి కారణమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నగరంలోని లకడీ కపూల్, కచ్చిబౌలి, అంబర్పేట, దిల్సుఖ్ నగర్, అత్తాపూర్, ఉప్పల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వాహనదారుతో కిటకిటలాడిపోతున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎల్పీజీ, సిఎన్జి కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. రోడ్లపై ఆటోలు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయిల్ కంపెనీలు పెట్టిన కొత్త నిబంధనల వల్ల డీలర్లు ఆయిల్ను కొనుగోలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఇది చివరికి సామాన్య ప్రజల మీద ప్రభావం చూపబోతుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకు డీలర్లకు కొంత క్రెడిట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. అంటే ఆయిల్ లోడు వచ్చిన తర్వాత కొంత సమయం ఇచ్చి డబ్బులు వసూలు చేస్తాయి. అయితే మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఖాతాలను సరిచూసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేశాయి. ముందుగా నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ లోడ్లు పంపిస్తామని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల చేతిలో సరిపడ నగదు లేని చిన్న చిన్న డీలర్లు ఆయిల్ను ఆర్డర్ చేయలేక బంకులను మూసివేస్తున్నారు. సో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు ఇంధన ఉత్పత్తిపై పెట్రోల్ బంకు యజమానులు స్పందించారు. ఈ సమస్య కేవలం ఆర్థిక సంవత్సరం ముగింపు వల్ల వచ్చిందే తప్ప ఇంధన ఉత్పత్తి తగ్గడం వల్ల కాదని స్పష్టం చేశారు. మార్చి 31 వరకు ఇలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని వెల్లడించారు. దయచేసి పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటూ ఫేక్ వార్తలను ప్రచారం చేయవద్దంటూ కోరుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు నో స్టాక్ బోర్డులు పలు పెట్రోల్ బంకు ముందు రావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆయిల్కు బ్రేక్ పడింది అనేటువంటి అనుమానాన్ని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అదే విధంగా అధికారులు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంక్షోభానికి పెద్ద సమస్య అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ టైంలో సడలించినటువంటి కొన్ని నిబంధనల వల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ విషయాన్ని సామాన్య జనానికి చేరవేయడంలో కొంత ఇబ్బంది రావడంతో సో ఆ విషయంపై క్లారిటీ రాక పెద్ద సంఖ్యలో వాహనదారులు, బైకులు, ఆటోలు, కార్లతో పెట్రోల్ బంకుల ముందు ఇప్పుడు బారులు తీరుతున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో అనేక ప్రాంతాల్లో హైదరాబాద్లోని అత్తాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి, సో అనేక ప్రాంతాల్లో నాంపల్లి, ఇలా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండడంతో నిజంగానే వార్ ఇంపాక్ట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ కూడా నిన్న ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో భారత ప్రధాని ఎలాంటి సంక్షోభం వచ్చినా కూడా, యుద్ధానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రజల్లో, వాహనదారుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జిపై ఇంకా కూడా ఆందోళన కొనసాగుతుందనే చెప్పాలి. మీ ప్రాంతంలో, మీరుంటున్నటువంటి ప్రాంతంలో, హైదరాబాద్ మీది, అయితే మీరుంటున్నటువంటి ప్రాంతంలో ఇలాంటి సమస్య ఉందా? సమస్య ఎక్కడుందో, ఏ పెట్రోల్ బంకు దగ్గర ఈ ఇబ్బంది ఉందో, ఏ పెట్రోల్ బంకు ముందు నో స్టాక్ బోర్డు ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.